ఈ వీడియో థర్మోడైనమిక్స్లో పార్ట్ 12 వీడియో. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ఆ లింక్స్ నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మాట్లాడతాము. అలాగే రివర్సబుల్ ఇర్రివర్సబుల్ ప్రాసెసెస్ గురించి మాట్లాడతాము. హీట్ ఇంజన్ గురించి మాట్లాడతాము. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏం లేదమ్మా, ఒక సిస్టమ్ తీసుకున్నాం. ఆ సిస్టమ్ ఒక ఇనీషియల్ కండిషన్స్ ఉంటాయి, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, సమ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇనీషియల్ స్టేట్ అంటాం కదా. దాన్ని ఒక ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్లో ఇంకొక స్టేట్కి తీసుకెళ్ళాం, దాన్ని మనం ఫైనల్ స్టేట్ అంటాం. అంటే P1 V1 T1 నుంచి P2 V2 T2కి వెళ్ళింది అనుకోండి, అదేంది ఒక ప్రాసెస్లో వెళ్ళింది. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఈ ఫైనల్ స్టేట్ నుంచి ఇనీషియల్ స్టేట్కి ఎలా అయితే ముందుకు వచ్చావో, ఎలా అయితే డైరెక్ట్ ప్రాసెస్లో చేసావో అదే విధంగా వెనక్కి వెళ్ళిందనుకోండి, వెనక్కి వెళ్ళగలిగిందనుకోండి, దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం ఒక యాక్షన్ని మనం కెమెరాలో షూట్ చేసాం, వీడియో తీసాం. దాన్ని మనం వీడియో టేప్లో రికార్డ్ చేసిన దాన్ని రివర్స్లో ప్లే చేసాం అనుకో, మనకి ఎలా కనిపిస్తుంది? స్టార్టింగ్ నుంచి డైరెక్ట్గా ఒక యాక్షన్ ఇలా జరిగింది, ఇప్పుడు నా చెయ్యి ఇలా వచ్చింది, ఓకేనా? ఈ యాక్షన్ వీడియో తీసావు, దాన్ని రివర్స్లో ప్లే చేస్తే ఏమవుతుంది? అదే చెయ్యి ఇలా వెనక్కి వస్తుంది, ఇలా వెళ్ళిన చెయ్యి సేమ్ అదే పద్ధతిలో మళ్ళీ వెనక్కి వస్తుంది, అవునా? దాన్ని మనం రివర్సబుల్ ప్రాసెస్ అంటాం. అలా చేయగలిగితే దాన్ని రివర్సబుల్ ప్రాసెస్ అంటాం. అంటే మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసే ముందు ఒకసారి టెక్నికల్ డెఫినేషన్ చూద్దాం. ఏ ప్రాసెస్ దట్ కెన్ బి రీట్రేస్డ్ బ్యాక్, a process that can be retraced back in the opposite direction lo రావాలి. ఎలా రావాలి? in such a way that the system passes through the same states, అంటే ముందుకు వెళ్ళేటప్పుడు ఏవైతే వెళ్ళినాయో సేమ్ స్టేట్స్ యాజ్ ఇన్ ద డైరెక్ట్ ప్రాసెస్, అండ్ ఫైనల్లీ their system, అంటే అవన్నీ కూడా ఏవైతే స్టేట్స్ డైరెక్ట్ స్టేట్లో వెళ్ళినాయో అవన్నీ ఫాలో అవుతూ వెనక్కి రావడం. వెనక్కి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఫైనల్లీ ద సిస్టమ్ అండ్ ద సరౌండింగ్స్ రిటర్న్స్ టు దేర్ ఒరిజినల్ స్టేట్కి వచ్చేసేయాలి. అండ్ విత్ నో అదర్ చేంజ్ ఎనీవేర్ ఎల్స్. మిగతా అంటే దాన్ని ఆ యాక్షన్ జరిగినట్టే తెలియకూడదు ఎవరికైనా, ఎక్కడా కూడా మీన్ చేంజెస్ తీసుకురాకూడదు. సరౌండింగ్స్లో కానీ ఎక్కడా కానీ చేంజెస్ తీసుకురాకూడదు. ఇనీషియల్గా ఎటువంటి ఇది ఫైనల్లీ ద సిస్టమ్ అండ్ ది సరౌండింగ్స్ బోత్ షుడ్ రిటర్న్ టు దేర్ ఒరిజినల్ స్టేట్ వితౌట్ ఎనీ అదర్ ఎఫెక్ట్. అర్థమైందా? వేరే ఎఫెక్ట్ ఏమీ లేకుండా అన్నీ కూడా వెనక్కి వచ్చేసేయాలి అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఒకసారి గ్రాఫికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిస్టమ్ ఏ దగ్గర ఉన్న సిస్టము ఒక ప్రాసెస్లో మనకి బీకి వెళ్ళింది, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి డీకి వెళ్ళింది అనుకుందాం. ఇది బి పాయింట్, ఇది సి పాయింట్, ఏబిసిడి ఇలా వెళ్ళింది. అలా అన్ని పాయింట్స్ తీసుకోవచ్చు, ఒక ఇన్ఫైనైట్ పాయింట్స్ తీసుకోవచ్చు ఆ ప్రాసెస్లో. ఇలా వెళ్ళినప్పుడు డి నుంచి ఏకి ఎలా రావాలి? ఇలా ప్రతిదీ మళ్ళీ అదే స్టేట్ నుంచి అదే స్టేట్ ఫాలో అవుతూ ఇనీషియల్ స్టేట్కి రావాలి. అది ప్రతి స్టేట్ని, ఇంటర్మీడియట్ స్టేట్ ప్రతి స్టేట్ని అది పాస్ చేస్తూ ఏకి రావాలన్నమాట. అలా కాకుండా ఇలా వచ్చిందనుకోండి, ఏ దగ్గర ఉంది, డీకి వెళ్ళింది, ఓకేనా? డి నుంచి ఏకి ఎలా వచ్చింది, అప్పుడు కూడా ఇనీషియల్ స్టేట్కి వచ్చినట్టేగా. కానీ ఇది రివర్సబుల్ ప్రాసెస్ అవుతుందా? అవ్వదు, సైక్లిక్ ప్రాసెస్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇది సైక్లిక్ ప్రాసెస్ అవుతుంది. ఇనీషియల్ స్టేట్కి రావడం వచ్చింది, కానీ ఎలా వెళ్ళిందో అలాగే రావాలి. అలా వస్తే దాన్ని రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఇలా వెళ్ళింది కదా, అప్పుడు అది ఎలా రాగలగాలి? అరే గ్రాఫ్ సరిపోదు, అక్కడ ఇక్కడికి వెళ్దాం. అది ఎలా రావాలి? ఏ నుంచి డీకి, అవునా? కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ స్టేట్స్ అన్ని బి స్టేట్ని, సి స్టేట్ని అన్నిటిని దాటుకుంటూ ఏకి రావాలి. ఇలా వస్తే దీన్ని రివర్సబుల్ ప్రాసెస్ అంట. అర్థమవుతుందా మీకు? సో డెఫినేషన్ రాసుకోండి, ఈ గ్రాఫ్ గీసుకోండి. దీనికి కావాల్సిన కండిషన్స్ ఏంటి? యాక్చువల్గా ఇలాంటి రివర్సబుల్ ప్రాసెస్ మనం చేయగలమా? మనకి ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి? అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. మరి రివర్సబుల్ ప్రాసెస్కి కండిషన్స్ ఏంటి? ఏం కండిషన్స్ ఉంటే మనం ఒక ప్రాసెస్ని రివర్సబుల్ చేయగలుగుతాము? ఓకే, సో కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ కండిషన్, ఫ్రిక్షన్ ఉండకూడదు. అంతేగా, ఇప్పుడు ఫ్రిక్షన్ ఉందనుకో ఏమైపోద్ది? ఎనర్జీ లాస్ అయిపోతాం, హీట్ రూపంలో ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది. సో అటువంటి డిసిపేటివ్ ఫోర్సెస్ ఉండకూడదు. అంటే విస్కాసిటీ, ఫ్రిక్షన్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇలాంటివి ఉండకూడదు. అవి ఉన్నాయనుకోండి తినేస్తాయి అవి.
ఎనర్జీని, అవునా కదా? కాబట్టి అవి ఉండకూడదు. సో నో డిసిపేటివ్ ఫోర్సెస్, నో డిసిపేటివ్ ఫోర్సెస్. ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్, విస్కాసిటీ, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఎక్సెట్రా. అర్థమైందా? అలాంటివి ఉండకూడదు. నెక్స్ట్, సిస్టమ్ అనేది చాలా 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 స్లోగా జరగాలి. ప్రాసెస్ అనేది చాలా చాలా స్లో, చాలా అంటే చాలా స్లోగా జరగాలి. అర్థమైందా? అప్పుడే మనం ముందుకి, ఇప్పుడు అబ్రప్ట్ ఫోర్స్ యాక్షన్స్ ఉన్నాయనుకో, వాటిని మనం రివర్స్ చేయలేం. అర్థమైందా? సో స్లోగా జరగాలి. ప్రతి స్టేటు, ప్రతి ఇంటర్మీడియట్ స్టేటు చాలా స్లోగా జరిగితే అప్పుడు దాన్ని మనం రివర్సిబుల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెరీ వెరీ స్లో ప్రాసెస్, వెరీ స్లో ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్ ఉండాలి. దాన్ని మనం ఏమంటాం, ఇన్ఫైనైట్. వెరీ అంటే సరిపోదు, అసలు వెరీ సరిపోదు, పాడదాం. ఇన్ఫైనైట్లీ స్లో ప్రాసెస్, ఇన్ఫైనైట్లీ స్లో ప్రాసెస్ ఉండాలి. దాన్ని మనం ఏమంటాం అంటే క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటే ఏమంటాం, క్వాసీ స్టాటిక్ ప్రాసెస్. క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అన్నాం. క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటే వాళ్ళు అడుగుతారు కూడా, క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి అని ఒకసారి మీకు క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో. క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటే చాలా చాలా స్లో ప్రాసెస్ అండి. స్టాటిక్ అంటే ఆల్మోస్ట్ స్టాటిక్గా ఉన్నట్టే అది ప్రాసెస్ జరుగుతుంది. డైనమిక్స్, థర్మోడైనమిక్స్లో స్టాటిక్ ప్రాసెస్ అంటే డైనమిక్గా సిస్టమ్ మారుతుంది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, కానీ ఎంత స్లోగా మారుతుందంటే ప్రతి స్టేట్లోని ఇది స్టాటిక్గా ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకే దాన్ని క్వాసీ స్టాటిక్ ప్రాసెస్. ఈ డైనమిక్ సిస్టంలోనే స్టాటిక్గా కనిపించే సిస్టమ్ అనమాట. అంటే దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంటైనర్ తీసుకో. ఈ కంటైనర్లో పిస్టన్ ఉంది. ఈ పిస్టన్ మీద ఒక 1/2 kg వెయిట్ పెట్టు అన్న. సిస్టమ్ మీద ఏం చెప్పాను, ఈ పిస్టన్ మీద 1/2 kg వెయిట్ పెట్టు అన్న. నువ్వేం చేయాలి, 1/2 kg రాడ్ తీసుకొచ్చి పెట్టావనుకో, అది క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ కాదు. ఇలా 1/2 kg తెచ్చి పెట్టేసావు, అది క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ కాదు. క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, చాలా చాలా ఇన్ఫైనిటిసిమల్లీ స్మాల్ ప్రాసెస్, స్లో ప్రాసెస్. సో అంటే ఏం చేయాలి, 1/2 kg ఇసుక తెచ్చుకోవాలి. ఇది 1/2 kg శాండ్. 1/2 kg శాండ్ తెచ్చుకుని ఒక్కొక్క స్లోగా ఒక్కొక్క ఇసుక రేణువు పెట్టాలి దాని మీద. అలా 1/2 kg పెట్టాలి. ఎంత టైంలో పెట్టాలి, ఇన్ఫైనైట్ టైంలో పెడితే బెటర్. అర్థమవుతుందా? సో ఒక్కొక్క రేణువు పెడతా ఉండాలి ఇసుక రేణువు. అలా 1/2 kg పెట్టాలి. అప్పుడు దాన్ని క్వాసీ స్టాటిక్ ప్రాసెస్. అర్థమవుతుందా? అంటే ప్రతి స్టేట్లో ద సిస్టమ్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద సరౌండింగ్స్. ఎట్ ఎవ్రీ స్టేజ్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం with surroundings. అర్థమైందా? సో ఈ విధంగా చేసే ప్రాసెస్ మనం క్వాసీ స్టాటిక్ ప్రాసెస్. ఇలాంటి ప్రాసెస్ని రివర్స్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? అది అంటే కండిషన్స్ అవుతుందా లేదా మాట్లాడదాం. ఈ కండిషన్స్ అన్నమాట, ఇవైతే ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ కండిషన్ అంటే ద సిస్టమ్ షుడ్ బి ద టెంపరేచర్ డిఫరెన్స్ with surroundings should be very small. అంటే ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ ఉండకూడదు. సిస్టమ్ టెంపరేచర్కి సరౌండింగ్ టెంపరేచర్కి తక్కువ డిఫరెన్సే ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, ఇది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అని అర్థమవుతుందా? దీస్ కండిషన్స్ ఆర్ నాట్ అచీవబుల్ ప్రాక్టికల్లీ. యూ కెన్ అచీవ్ ద కండిషన్స్ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ నాట్ టు ద పర్ఫెక్ట్ కండిషన్స్. అవునా? సో దిస్ ఈజ్ అన్ ఐడియల్ ప్రాసెస్. దేర్ఫోర్ reversible process is an ideal
ప్రాసెస్. ప్రాక్టికల్ ప్రాసెస్ కాదు, ఇది ఏంటమ్మా ఐడియల్ ప్రాసెస్, లైక్ ఐడియల్ గ్యాస్. అర్థమవుతుందా? సో ఇట్ ఇస్ అన్ ఐడియల్ ప్రాసెస్ మనకి. సో ఇవన్నీ కూడా కండిషన్స్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ చెప్పాలి రివర్సిబుల్ ప్రాసెస్ కంటే. దీంతో మనకు పనులు జరిపేస్తున్నాను. ఈ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నాకు చాలా మంచి నచ్చిన ఎగ్జాంపుల్ ఇది. ఏంటది? ఇసుక తీసుకొచ్చి ఒక 1/2 kg ఇసుక తీసుకొచ్చి ఒక పిస్టన్ మీద పెట్టాలంటే ఒక్కొక్క రేణువు పెట్టాలన్నమాట. అప్పుడు అలాంటి దాన్ని మనం క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకో. ఐస్ ఎట్ 0 degrees Celsius దగ్గర ఉన్న ఐస్కి హీట్ ఇచ్చావు. యు గివెన్ హీట్. వాట్ హ్యాపెన్స్? ఇట్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్ ఎట్ 0 degrees. 0 degrees దగ్గర వాటర్ కింద మారుతుంది. ఇక్కడ నుంచి హీట్ తీసేసావు. టేక్అవుట్ ద హీట్. హీట్ తీసేస్తే ఏమైంది? మళ్ళా ఐస్ అయిపోయింది. అదైందా? సో ఇంకా కరెక్ట్గా అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి, ఇంకా న్యూమరికల్స్తో చెప్పాలి అంటే మనకు తెలుసు ఎంత హీట్ ఇస్తే 1 gram ఆఫ్ ఐస్ వాటర్గా మారుతుందంటే 80 calorie ఇవ్వాలి, అవునా? సో ఐస్ 1 gram ఐస్ ఎట్ 0 degrees Celsius ఇఫ్ యూ గివ్ 80 calorie హీట్ ఇచ్చావు, ఏమవుతుంది? 1 gram వాటర్ ఎట్ 0 degrees Celsius అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే టేక్ 80 calorie అవుట్. 80 calorie తీసేస్తే ఏమవుతుంది? అప్పుడు మళ్ళీ 1 gram ఐస్గా మారిపోతుంది ఎట్ 0 degrees Celsius. అదన్నా అదొక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. లేదంటే నీకు ఒక బాల్ ఉంది, పర్ఫెక్ట్ బాల్, అర్థమైందా? ఎలాస్టిక్ బాల్ ఉంది, ఫ్రిక్షన్లెస్ ఫ్లోర్ ఉంది. ఎలాస్టిక్ బాల్ అండ్ ఏ ఫ్రిక్షన్లెస్ ఫ్లోర్. హెచ్ హైట్ నుంచి నువ్వు వదిలేసావు అనుకో. హెచ్ హైట్ నుంచి వదిలేస్తే మళ్ళీ ఏమవుతుంది? ఆ బాల్ హెచ్ హైట్కి పైకి వస్తుంది. సేమ్ అదే హెచ్ హైట్కి పైకి వస్తుంది వితౌట్ డిసిపేటింగ్ ఎనీ ఎనర్జీ. దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పచ్చు. ఫర్ దట్ వాట్ యూ నీడ్? ఎలాస్టిక్ బాల్ అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ మెటీరియల్స్ అండ్ ఎనర్జీ షుడ్ బి కన్జర్వ్డ్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎయిర్ రెసిస్టెన్స్. ఇలాంటి ఏం లేకుండా మనకు అన్నీ ఉంటే ఇది రివర్సిబుల్ ప్రాసెస్. ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, బట్ దట్స్ వాట్ థియరిటికల్లీ వీ కెన్ సే. అర్థమవుతుందా? థియరిటికల్లీ వీ కెన్ సే దీస్ ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పచ్చు. నోట్ చేసుకోండి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. మరి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏదైతే రివర్సిబుల్ ప్రాసెస్ కదా అన్నీ రివర్సిబుల్లే. అంటే ప్రాక్టికల్ ఎవ్రీ ప్రాసెస్ ఇస్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. ఎందుకంటే రివర్సిబుల్ ప్రాసెస్ అంటే మనకి ఐడియల్ ప్రాసెస్ కదా. సో ది ప్రాసెస్ విచ్ ఈజ్ నాట్ రివర్సిబుల్, ది ప్రాసెస్ విచ్ ఈజ్ నాట్ రివర్సిబుల్. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, 2-3 చెప్పుకుందాం. ఒక వాల్ ఉంది, ఇటువైపు ఏమో గ్యాస్ పెట్టాను, ఇటువైపు ఏం పెట్టాను? వ్యాక్యూమ్. అంటే ఏం లేదన్నమాట, అక్కడ ఖాళీ. ఇప్పుడు ఈ డోర్ని నేను లిఫ్ట్ చేశాను అనుకో, గ్యాస్ ఏమవుద్ది? ఎక్స్పాండ్ అవుతుంది వ్యాక్యూమ్లోకి ఎక్స్పాండ్ అయ్యి మొత్తం ఈ కంటైనర్ మొత్తం కూడా గ్యాస్ నిండిపోతుంది, అవునా? కాసేపు అలా చూస్తూ ఉండు, ఈ గ్యాస్ మొత్తం ఇక్కడికి ఎక్స్పాండ్ అయిన గ్యాస్ అంతా వెనక్కి వచ్చేసి ఈ హాఫ్ పోర్షన్ని ఆక్యుపై చేస్తుందా? చేయదుగా. నువ్వు ఎంతసేపు చూసినా ఆ గ్యాస్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది, కానీ డోర్ ఓపెన్ చేసావు ఇలా ఎక్స్పాండ్ అయిపోయి మొత్తం ఇదంతా నిండిపోయింది, కానీ ఈ గ్యాస్ అంతా సర్దుకుని మొత్తం ఇక్కడికి వచ్చేసి ఈ హాఫ్లోకి వచ్చేసి సర్దుకుంటుందా? ఈ హాఫ్కి వచ్చేసి ఉండిపోతుంది, అలాగే మళ్ళీ వెనక్కి వస్తుందా? అలాగా రాదు కదా. అందుకు దీన్ని మనం ఏమంటాం? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఈ ఎక్స్పాన్షన్ ఏమంటాం? ఆపోజిట్ టు వ్యాక్యూమ్ ఇలా ఎక్స్పాండ్ అయితే దాన్ని ఏమంటాం? ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటాం. అర్థమైందా? సో ఫ్రీ ఎక్స్పాన్షన్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఫ్రీ ఎక్స్పాన్షన్ గురించి ఎప్పుడు చదివాము? మన పాలిట్రోపిక్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్ ఆ వీడియోలో చదివాము మనం ఫ్రీ ఎక్స్పాన్షన్ గురించి. సో నువ్వు ఈ గ్యాస్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇదంతా సర్దుకుని మళ్ళీ ఈ హాఫ్లోకి వెనక్కి రాదు. అర్థమైందా? అలా రాకపోవడాన్ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్స్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ హ్యాండ్స్ని నేను ఎలా అన్నా ఏమవుతుంది? ఫ్రిక్షన్ వల్ల ఈ వర్క్ అంతా నేను చేసే వర్క్ అంతా ఏమవుతుంది? హీట్ కింద కన్వర్ట్ అవుతుంది.
ఈ వర్క్ అంతా ఏమవుతుంది, హీట్ కింద కన్వర్ట్ అవుతుంది ఈ వర్క్ అంతా. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ని హీట్ చేస్తే మళ్ళీ అవి ఇలా ఊగుతాయా, రబ్ అవుతాయా అవి రెండుని? కాదు కదా, ఇర్రివర్సబుల్ ప్రాసెస్. సో రబ్బింగ్ హ్యాండ్స్ ఈజ్ నాట్ ఏ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 degrees Celsius ఉన్న బాడీ ఉంది, ఒక 0 degrees Celsius ఉన్న బాడీ ఉంది. సేమ్ కైండ్ ఆఫ్ ఇంకొక బ్లాక్ ఉంది, అది 0 degrees Celsius. ఆ రెండు ఇలా కాంటాక్ట్లో పెట్టాం. ఏమవుతుంది, ఆ రెండు కాంటాక్ట్లో పెడితే కాసేపటికి ఇది 50 degrees Celsiusకి వస్తుంది, ఇది కూడా 50 degrees Celsiusకి వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అనేది ఏమవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజ్ చేసుకుని 50 రెండు కూడా కామన్ టెంపరేచర్కి వస్తాయి. ఇది కామన్గా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ 50 degreesది ఆ హీట్ వెనక్కి ఇచ్చేసి మళ్ళీ ఇది 100, అది 0 అవుతుందా? అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడి నుంచి ఈ బాడీ ఇది 100, ఇది 0 degreesకి అలా వెళ్తుందా? వెళ్ళదు కదా. అందుకు ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ బిట్వీన్ bodies at different temperatures is irreversible. ఈజ్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. అంటే 100 0 ఉన్నది 50 50కి అవుతుంది, కానీ మళ్ళీ 50 50 అనేది 100 0 అవ్వదు. అర్థమవుతుందా? అది ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంట. నోట్ చేసుకోండి. ఇక హీట్ ఇంజిన్ గురించి మాట్లాడదాం. మరి హీట్ ఇంజిన్ అంటే ఏంటి? హీట్ ఇంజిన్ అంటే మనకి ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఏదైనా ఒక డివైస్ హీట్ని తీసుకుని వర్క్గా మారిస్తే మనం హీట్ ఇంజిన్ అంటాం. సింపుల్. అంటే ఏంటి? ఏ డివైస్ which converts, simple definition, which converts heat into useful work. హీట్ని ఒక యూస్ఫుల్ వర్క్గా మార్చగలిగితే ఆ డివైస్ మనం హీట్ ఇంజిన్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ హీట్ ఇంజిన్స్కి, ఎనీ హీట్ ఇంజిన్కి ఒక ఏజెంట్ ఉండాలి. ఆ ఏజెంట్ ఏం చేయాలి? హీట్ని తీసుకోవాలి, వర్క్గా మార్చాలి. ఒకవేళ స్టీమ్ ఇంజిన్ తీసుకున్నాం అనుకో, స్టీమ్ ఎట్ హై ప్రెషర్, స్టీమ్ ఇంజిన్ అంటే స్టీమ్ ఎట్ హై ప్రెషర్ వర్క్స్ యాజ్ ద వర్కింగ్ సబ్స్టెన్స్. అంటే ఏజెంట్, ఒక ఏజెంట్గా పనిచేస్తుంది. ఆ ఏజెంట్ ఏం చేస్తుంది? తీసుకుంటుంది హీట్ని బయటకి ఇస్తుంది. మన బైక్స్ ఉన్నాయి, బైక్స్లో ఏం చేస్తారు? మన కార్లు ఉన్నాయి, ఏం చేస్తే పెట్రోల్ ఆర్ డీజిల్ ఎయిర్ని కంబైన్ చేసి మనం వర్కింగ్ సబ్స్టెన్స్గా వాడతాం. పెట్రోల్ ఎయిర్ కాంబినేషన్ని మనం వర్కింగ్ సబ్స్టెన్స్గా వాడతాం. స్టీమ్ ఎట్ హై ప్రెషర్ని వర్కింగ్ సబ్స్టెన్స్గా వాడతాం. మనం మాట్లాడుకునేటప్పుడు ఒక ఐడియల్ గ్యాస్ని వర్కింగ్ సబ్స్టెన్స్గా మాట్లాడతాం. మనం థియరీని డెవలప్ చేసినప్పుడు ఒక ఐడియల్ గ్యాస్ని వర్కింగ్ సబ్స్టెన్స్గా మాట్లాడతాం. ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఎవరు? హీ ఈజ్ అన్ ఏజెంట్ విచ్ కన్వర్ట్స్ దిస్ హీట్ ఇంటూ వర్క్. సో every heat engine has a working substance. Ideally we use ideal gas. Can you practically, like for steam engines, steam at high pressure, ideally annangana theoretically anale. Theoretically we use ideal gas, practically steam at high pressure, పెట్రోల్ ఎయిర్ మిక్చర్, డీజిల్ ఆర్ ఎయిర్ మిక్చర్, వీటిని మనం వర్కింగ్ సబ్స్టెన్సెస్. ఏం చేస్తుంది ఈ వర్కింగ్ సబ్స్టెన్స్? హీట్ తీసుకుని ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయ్యి వర్క్ చేస్తుంది. సో హౌ ఏజెంట్స్ యూజువల్లీ డూ వర్క్? వర్కింగ్ సబ్స్టెన్స్ డస్ వర్క్ by expansion. ఎక్స్పాండ్ అయ్యి వర్క్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకున్నాం.
ఈ కంటైనర్లో ఒక పిస్టన్ ఉంది, ఈ లోపల ఏముంది ఐడియల్ గ్యాస్ ఉంది. ఈ ఐడియల్ గ్యాస్కి నేను హీట్ ఇచ్చాను, ఏం చేశాను హీట్ ఇచ్చాను, అప్పుడు అది ఏమో చేస్తుంది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ పిస్టన్కి నేను ఒక వీల్ని కనెక్ట్ చేశాను, ఈ విధంగా ఒక వీల్ని కనెక్ట్ చేశాను. ఇది ఎక్స్పాండ్ అయ్యి పిస్టన్ ముందుకు తోస్తుందిగా, అప్పుడు ఇదేంటుంది వీల్ని రొటేట్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేసాం హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసాం. అర్థం ఎలా చేసింది వర్క్ ఎలా చేసింది ఇది బై ఎక్స్పాండింగ్. అర్థమవుతుందా? సో గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యి వర్క్ చేసింది, దీన్ని మనం హీట్ ఇంజిన్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. మనం హీట్ ఇంజిన్ గురించి ఇంకా మాట్లాడదాం. రైట్, ఇందాక ఏం చేసాం మనం ఒక గ్యాస్ ఉంది, గ్యాస్కి హీట్ ఇచ్చాము, అది కాస్త వర్క్ చేసింది, అయిపోయింది. అలా కాదు కదా, కంటిన్యూస్గా వీల్ తిరుగుతూ ఉండాలి, అంటే కంటిన్యూస్గా వర్క్ అనేది జరుగుతూ ఉండాలి. అంతేగాని ఒకసారి వీల్ అలా రొటేట్ అయ్యి ఎక్స్పాండ్ అయింది కదా, ఒకసారి రొటేట్ అయ్యి ఆగిపోతే ఈ ఇంజిన్ ఆగిపోతే ఎలాగా? ఇంజిన్ అనేది ఏం చేయాలి, కంటిన్యూస్ వర్క్ జనరేట్ చేయాలి. సో కంటిన్యూస్ వర్క్ జనరేట్ చేయాలి అంటే ఏం చేయాలి? వర్కింగ్ సబ్స్టెన్స్ని మనం హీట్ చేసాం, ఒక టెంపరేచర్ నుంచి ఇంకొక టెంపరేచర్కి హీట్ చేసాం, బాగానే ఉంది. ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్కి హీట్ చేసాము, హీట్ ఇచ్చాం. హీట్ ఇవ్వడం వల్ల అది ఎక్స్పాండ్ అయింది, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ సబ్స్టెన్స్ని తీసేయాలి. ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ని తీసేసి మళ్ళీ కొత్త ఫ్రెష్ వర్కింగ్ సబ్స్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడ? ఇనీషియల్ కండిషన్స్ దగ్గర వర్కింగ్ సబ్స్టెన్స్ కొత్తగా నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ అది వర్క్ చేస్తుంది. అది తీసేస్తే మళ్ళీ పెడితే మళ్ళీ వర్క్ చేస్తుంది, మళ్ళీ తీసి మళ్ళీ పెడితే మళ్ళీ వర్క్ చేస్తుంది. అలా మనం పెట్రోల్ అంతా తినేస్తాం, కాస్త దూరం వెళ్ళేటప్పుడు పెట్రోల్ మొత్తం అయిపోతుంది. సో ఏం చేస్తున్నావు, యు ఆర్ గివింగ్ న్యూ వర్కింగ్ సబ్స్టెన్స్ టు ద ఇంజన్, కంటిన్యూస్లీ యు ఆర్ పంపింగ్ ద ఇంజన్ విత్ న్యూ వర్కింగ్ సబ్స్టెన్స్. సో అదేమవుతుంది, కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఒక పద్ధతి ఏంటి, కంటిన్యూస్లీ సప్లై వర్కింగ్ సబ్స్టెన్స్ at its initial conditions. ఎందుకు? టు డూ వర్క్ కంటిన్యూస్గా చేయడం కోసం యూ హ్యావ్ టు సెండ్ కంటిన్యూస్ వర్కింగ్ సబ్స్టెన్స్. అదొక పద్ధతి. లేటెస్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఇంకే విధంగా ఈ కంటిన్యూస్ వర్కింగ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి, పెట్రోల్ అవగొట్టుకోవడం. పెట్రోల్ పోసాం, తింటుంది కంటిన్యూస్గా తినేస్తుంది. వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ కంటిన్యూస్లీ పంపింగ్ ఇన్ టు ద ఇంజిన్ అండ్ ఇట్స్ ఇనీషియల్ కండిషన్స్. అప్పుడు పెట్రోల్ కన్జ్యూమ్ అయిపోతా ఒక దగ్గరికి వెళ్ళి పెట్రోల్ అయిపోతుంది. ఓకేనా, అది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐడియల్ గ్యాస్ తీసుకున్నాను, ఏ దగ్గర తీసుకున్నాను, ఏ అనే దగ్గర పీవీ దగ్గర ఒక పర్టికులర్ పీవీ దగ్గర ఐడియల్ గ్యాస్ ఇనీషియల్ కండిషన్లో తీసుకున్నా. ఈ ఇక్కడ ఉన్న గ్యాస్ని నేను ఈ విధంగా ఒక సైక్లిక్ ప్రాసెస్లో తిప్పా. ఏం చేశాను, ఒక సైక్లిక్ ప్రాసెస్లో తిప్పా, హీట్ ఇచ్చుకుంటా ఒక సైక్లిక్ ప్రాసెస్లో తిప్పా. సో ఫస్ట్ ఐసోబారిక్గా ఎక్స్పాండ్ చేశా, తర్వాత ఐసోకోరిక్ ప్రాసెస్ చేశా, తర్వాత ఐసోబారిక్ ప్రాసెస్లో కంప్రెస్ చేశా, తర్వాత మళ్ళీ ఐసోకోరిక్ ప్రాసెస్ చేశా. ఈ విధంగా చేసుకుంటూ పోయా. మళ్ళీ నా కంటైనర్లో ఉన్న గ్యాస్ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చేసింది. అంటే ఏ దగ్గర మొదలు పెడితే ఏ దగ్గరికి వచ్చింది. ఈ సైకిల్లో వర్క్ చేసింది. ఎంత వర్క్ చేసింది అంటే ఏరియా ఎంత ఉంటే అంత వర్క్ చేసినట్టు, అంతేగా. ఏరియా బౌండెడ్ బై ద లూప్ ఈజ్ వర్క్ డన్. సో ఇంత వర్క్ మన ఐడియల్ గ్యాస్ చేసింది, మనం ఎంతో కొంత హీట్ కూడా ఇచ్చాం. ఫైనల్గా ఐడియల్ గ్యాస్ ఎక్కడికి వచ్చేసింది, ఏ దగ్గరికే వచ్చేసింది. మన గ్యాస్ మళ్ళీ ఏ దగ్గర మొదలై ఏ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, హీట్ ఇస్తాం. మళ్ళీ ఈ సైకిల్ అంతా వెళ్తుంది, మళ్ళీ వర్క్ చేస్తుంది. మళ్ళీ హీట్ ఇస్తాం, ఈ సైకిల్ అంతా వెళ్తుంది, మళ్ళీ వర్క్ చేస్తుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ వర్కింగ్ సబ్స్టెన్స్ సేమ్ వర్క్. ఇప్పుడు కొత్తగా యు ఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్, కొత్తగా ఏమి ఇవ్వట్లే, కొత్తగా వర్కింగ్ సబ్స్టెన్స్ ఏమి ఇవ్వట్లే. అదే వర్కింగ్ సబ్స్టెన్స్ మళ్ళీ ఇనీషియల్ కండిషన్ని రీసైకిల్ చేస్తాం. అర్థమవుతుందా? యు ఆర్ బ్రింగింగ్ బ్యాక్ వర్కింగ్ సబ్స్టెన్స్ టు ఇట్స్
ఇనీషియల్ కండిషన్స్ and then repeat the cycle to continue work continuously doing work, to continue deliver work. deliver వర్క్ ఓకేనా. అదే కంటిన్యూస్గా వర్క్ చేయడానికి మనం 2 పద్ధతులు ఫాలో అవ్వచ్చు. ఒకటి పెట్రోల్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ఇంకొకటి ఇచ్చిన వర్కింగ్ సబ్స్టెన్స్ని సైక్లిక్ ప్రాసెస్లో మళ్ళీ ఇనీషియల్ కండిషన్ తీసుకొచ్చి మళ్ళీ దాన్నే రీసైకిల్ చేస్తూ మనం వర్క్ కూడా చేయొచ్చు. ఈ 2 పద్ధతులు ఫాలో అవ్వచ్చు. మనం నోట్ చేసుకొని మనకి ఈ హీట్ ఇంజన్కి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏంటో మాట్లాడదాం. సో మనకి హీట్ ఇంజన్కి ఏం కావాలి? ఫస్ట్ ఒక సోర్స్ కావాలి. సోర్స్ అంటే ఏంటి? హీట్ని ఇవ్వగలిగేది. మరి హీట్ ఇంజన్ ముందు ఏం కావాలి? హీట్ తీసుకోవాలి కదా. హీట్ తీసుకోవాలంటే హీట్ ఇచ్చేది ఉండాలి. ఆ హీట్ ఇచ్చేదాన్ని ఏమంటాం? సోర్స్ అంటాం. సోర్స్ ఎక్కడ ఉంటుంది అంటే T1 డిగ్రీ కెల్విన్ దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? T1 కెల్విన్ దగ్గర ఉంటుంది. ఈ T1 కెల్విన్ దగ్గర ఉన్న సోర్స్ నుంచి మన వర్కింగ్ సబ్స్టెన్స్, ఇదిగో ఈ సర్కిల్లో గీసింది వర్కింగ్ సబ్స్టెన్స్, గ్యాసో స్టీమ్ ఎట్ హై ప్రెషరో లేకపోతే మన పెట్రోల్ ఎయిర్ కాంబినేషన్ సంథింగ్. ఇందులో నుంచి మనకి ఏం చేస్తుంది? ఇది Q1 అనే హీట్ని తీసుకుంటుంది. సో Q1 అనే హీట్ని తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల ఇది తీసుకోవడం వల్ల దీని టెంపరేచర్ తగ్గకూడదు అంటే సోర్స్ అనేది చాలా హీట్ అయ్యి చాలా ఎక్కువ హీట్ని దాంట్లో పెట్టుకోవాలి. అంటే చాలా థర్మల్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, చాలా హై థర్మల్ కెపాసిటీ ఉండాలి. థియరిటికల్గా ఇన్ఫినిటీ థర్మల్ కెపాసిటీ ఉండాలి. సో నువ్వు ఎంత హీట్ తీసుకున్నా దీని టెంపరేచర్ మారకూడదు. అందుకే దీన్ని మనం హీట్ రిజర్వాయర్ అంటాం. వీటిని ఏమంటాం? హీట్ రిజర్వాయర్స్ అంటాం. వీటిలోంచి మనం హీట్ని తీసుకోవడం వల్ల కానీ వీటికి హీట్ని ఇవ్వడం వల్ల కానీ వీటి యొక్క టెంపరేచర్స్ మారవు. సో దీన్ని మనం ఏమంటాం అంటే సోర్స్ని ఇట్ ఈస్ ఏ హీట్ రిజర్వాయర్ at a high temperature and has high thermal capacity. థర్మల్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి అర్థం? రిజర్వాయర్ అన్న థర్మల్ కెపాసిటీ అన్న అర్థం ఏంటి? నువ్వు ఎంత హీట్ తీసుకున్నా దీని టెంపరేచర్ మారదు అని. తర్వాత ఇంకేం కావాలి? వర్కింగ్ సబ్స్టెన్స్ కావాలి. దిస్ ఈజ్ వర్కింగ్ సబ్స్టెన్స్. సో తర్వాత దీనికి కావాల్సింది ఏంటి? వర్కింగ్ సబ్స్టెన్స్ కావాలి. వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే లైక్ స్టీమ్ at high pressure లేదంటే మన పెట్రోల్ ఎక్సెట్రా ఇట్లాంటివి మనం వర్కింగ్ సబ్స్టెన్స్గా అనుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సింది సింక్ అంటే ఇప్పుడు ఇది హీట్ తీసుకుందిగా, హీట్ తీసుకుని ఏం చేస్తుంది? మనకి వర్క్ చేస్తుంది, W చేస్తుంది. కానీ కంప్లీట్ హీట్ని వర్క్ కింద కన్వర్ట్ చేయదు. బండి నడుపుతున్నావు, హీట్ వచ్చింది తీసుకుని, హీట్ ఎనర్జీని తీసుకుని వర్క్ చేసింది, బండి ముందుకెళ్ళింది. కానీ కాస్త హీట్ని ఏం చేస్తుంది? బండి రిజెక్ట్ చేస్తుంది, ఎగ్జాస్ట్లో వెళ్ళిపోతుంది, ఎగ్జాస్ట్ చేస్తుంది. అవునా? సో ఇట్ రిజెక్ట్స్ హీట్ Q2 టు సంథింగ్. ఆ సంథింగ్ని మనం సింక్ అంటాం. ఏమంటాం మనం? సింక్ అంటాం. ఈ సింక్ ఎక్కడ ఉండాలి? లో టెంపరేచర్ దగ్గర ఉండాలి. సో T2 ఈజ్ ఏ low temperature, T2 Kelvin. This is T1 Kelvin, this is T2 Kelvin. అది లో టెంపరేచర్, అది కూడా రిజర్వాయరే. నువ్వు ఎంత హీట్ ఇచ్చినా T2 మారదు. T2 is less than T1 but its temperature will not increase by adding heat. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఆల్సో ఏ రిజర్వాయర్ ఆఫ్ హీట్. ఇట్ ఈస్ హీట్ రిజర్వాయర్ ఎట్, ఇదేమో ఎట్ హై టెంపరేచర్, ఇదేమో ఎట్ లో టెంపరేచర్ అండ్ హ్యాస్ హై థర్మల్ కెపాసిటీ. సో దిస్ ఈస్ ద స్టోరీ. సో ఏం చేస్తుంది? ఇది సోర్స్ నుంచి హీట్ తీసుకుంటుంది, వర్క్ చేస్తుంది,
హీట్ రిజెక్ట్ చేస్తుంది. గాట్ ఇట్? సో ఏదైతే హీట్ తీసుకుందో దట్ హీట్ మస్ట్ బి ఈక్వల్ టు W + Q2. అంతేగా ఎనర్జీ కన్జర్వేషన్. ఇది ఎంతైతే ఎనర్జీ తీసుకుందో, హీట్ ఎనర్జీని తీసుకుందో, అది ఎంతైతే వర్క్ చేసిందో దానికి, ఎంతైతే హీట్ రిలీజ్ చేసిందో దానికి ఈక్వల్ ఉండాలి. అంటే Q1 మస్ట్ బి ఈక్వల్ టు Q2 వర్క్ డన్ ప్లస్ Q2. వాట్ ఈస్ Q1, Q2? Q1 ఈజ్ అబ్జార్బ్డ్ హీట్, Q2 ఈజ్ రిజెక్టెడ్ హీట్. వాట్ ఈస్ W? వర్క్ డన్ బై ద వర్కింగ్ సబ్స్టెన్స్. నోట్ చేసుకోండి. రైట్, మనకేమొచ్చింది? Q1 హీట్ గివెన్ అబ్జార్బ్డ్ బై ద గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ద గ్యాస్ ప్లస్ హీట్ రిజెక్టెడ్ అని చెప్పి రాశాం. అంటే Q1 - Q2 ఈజ్ ఈక్వల్ టు W. ఇంపార్టెంట్ ఈక్వేషన్. అంటే హీట్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అన్నాం. మరి అది ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఏం చెప్తుంది? ΔQ ఈజ్ ఈక్వల్స్ టు ΔU ప్లస్ W అని చెప్తుంది. అంటే హీట్, నెట్ హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ బై ద సిస్టమ్. నెట్ హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ అంటే ఏంటి? హీట్ గివెన్ టు ద సిస్టమ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మనకి జాగ్రత్త చూడాలి, ఇది వర్కింగ్ సబ్స్టెన్స్. ఈ వర్కింగ్ సబ్స్టెన్స్లోకి మనం హీట్ని పంపిస్తున్నాం. Q1 హీట్ని ఎక్కడి నుంచి? సోర్స్ నుంచి. T1 నిన్నే సోర్స్ నుంచి మనం పంపిస్తున్నాం. తర్వాత ఏం చేస్తుంది? ఇది Q2 అనే హీట్ని సింక్కి రిజెక్ట్ చేస్తుంది. T2 కెల్విన్ దగ్గర రిజెక్ట్ చేస్తుంది. ఇది సోర్స్, ఇది ఓకేనా? ఏం చేస్తుంది మధ్యలో? ఇది వర్క్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఈ గ్యాస్ మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్లో వెనక్కి తీసుకొస్తున్నాం, ఇనీషియల్ కండిషన్కి తీసుకొస్తున్నాం అని చెప్తున్నాం. అంటే ఇనీషియల్గా దీని టెంపరేచర్ ఎక్కడుందో అక్కడికే మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నాం. గ్యాస్ మళ్ళీ ఇనీషియల్ స్టేజ్కి వచ్చేస్తున్నాను. ఈ సైక్లిక్ ప్రాసెస్ అన్నాం. సైక్లిక్ ప్రాసెస్ చేసి మనం కంటిన్యూస్గా వర్క్ని జనరేట్ చేస్తూ ఉంటాము అని. ఎప్పుడైతే సైక్లిక్ ప్రాసెస్ అన్నామో సైక్లిక్ ప్రాసెస్లో ΔU ఎంత? 0. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత? 0. సో ఇది 0 పెట్టేసుకున్నాం అనుకోండి, ప్లస్ W. దాని నుంచి మనకి ఏమొచ్చింది? Q1 - Q2 ఈజ్ ఈక్వల్స్ టు W. అర్థమైందా? అంటే టెక్నికల్గా నేనేమన్నాను? Q1 హీట్ ఇచ్చాము, హీట్ రిజెక్ట్ చేసాము, మరి దీని టెంపరేచర్ ఏం పెరగలేదా? దీనికి ఏమి ఇంటర్నల్ ఎనర్జీ పెరగలేదా అంటే పెరగలేదు. ఎందుకంటే ఇది సైక్లిక్ ప్రాసెస్ 0 కాబట్టి. సైక్లిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 కాబట్టి మొత్తం Q1 Q2కి Wకి వెళ్ళిపోయింది. సో Q1 - Q2 ఈజ్ ఈక్వల్స్ W. నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ గురించి అర్థం చేసుకోవాలి. ఎఫిషియన్సీ, దిస్ ఈజ్ ద పాయింట్, దిస్ ఈజ్ వేర్ వి గెట్ మార్క్స్. అర్థమైంది? ఇప్పటిదాకా థియరీ మీకు ఏదైనా కంటెంట్ గురించి, కానీ ఇది ఎఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. దీని గురించి మాట్లాడదాం. ఇది ఒకసారి మళ్ళీ ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఈక్వేషన్ డిరైవ్ చేయండి, దాని గురించి మాట్లాడదాం. ఎఫిషియన్సీ గురించి ఫస్ట్ లా ఆఫ్ నాకు ఏమైంది రాస్తుంది ఏంది? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒకసారి డిరైవ్ చేయండి, పాజ్ చేసి మళ్ళీ మనం దాని ఈ పాయింట్ రాసుకోండి అక్కడ. దానికోసం ఇది 0 అయింది. ఎఫిషియన్సీ గురించి మాట్లాడతాం. సో ఎఫిషియన్సీకి సింబలు ఈటా. ఇలా రిప్రజెంట్ చేస్తాం. సాగదీసిన ఎన్ అన్నమాట. ఓకే, తోకున్న ఎన్. ఈటాని ఎలా డిఫైన్ చేస్తాం? హీట్ ఇంజన్ యొక్క పని ఏంటి? పని చేయడం ఏంటి? హీట్ తీసుకుని ఇది ఎంత ఎక్కువ పని చేస్తే ఇచ్చిన హీట్కి అంత ఎఫిషియెంట్ ఉన్నట్టు. ఎంత ఎక్కువ వర్క్ చేస్తే ఇచ్చిన హీట్కి అంత ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు. నీకు నేను 10 జౌల్స్ హీట్ ఎనర్జీ ఇచ్చా, నువ్వు 50 జౌల్స్ వర్క్ చేసావు. నీ ఎఫిషియన్సీ ఎంత? 50/100. హాఫ్ ఈజ్ యువర్ ఎఫిషియన్సీ. ఇంకొకడు ఎవడో వచ్చి వాడు 25 జౌల్సే వర్క్ చేశాడు, వాడికి నేను 100 ఇచ్చా. మరి వాడి ఎఫిషియన్సీ ఏంటి? 1/4. అర్థమవుతుందా? అది పర్సంటేజ్లో చెప్పాలనుకో, ఈటా పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు W/Q 1% ఇంటూ 100 పర్సంటేజ్లో చెప్తాను. అంటే నీ పర్సంటేజ్ ఎంత? 50% యూ హ్యావ్ ఎఫిషియన్సీ. వాడికి మీ ఫ్రెండ్కి 25 చేశాడు కదా, వాడు 1/4 అంటే 25 వాడికి 25% వాడిది
ఎఫిషియన్సీ. అర్థమవుతుందా? ఆ విధంగా. ఇది మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంటిది? W ఈజ్ ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2 కదా, అది ఇందులో పెట్టేసామనుకోండి. సో దట్ ఎంప్లాయిస్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2 బై Q1. దట్ మీన్స్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ Q2 బై Q1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఎంత ఇంపార్టెంట్, అది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? కంప్లీట్లీ వి రోట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ heat. So 1 minus Q2 by Q1. What is Q2? Heat rejected by the gas. Q1 is heat absorbed by the gas. Q1 is absorbed by gas. Q2 is rejected by the gas. జాగ్రత్తగా అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ ద ఎఫిషియన్సీ. ఇప్పుడు ఆ ఎఫిషియన్సీ 1 అవ్వాలి. 1 అంటే కంప్లీట్గా 100% రావాలి. 100% అవ్వాలంటే ఈ టర్మ్ ఏమవ్వాలి? 1 అవ్వాలి. 100% ఎఫిషియన్సీ అంటే ఎంత హీట్ అయితే నువ్వు ఇచ్చావో అంతా వర్క్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే Q1 ఏదైతే ఇచ్చావో అదంతా మొత్తం W అయిపోయింది అనుకోండి, అప్పుడు 1 అవుతుంది. అంటే అప్పుడు Q2 ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంతే కదా? ఇఫ్ Q2 ఈజ్ ఈక్వల్స్ టు 0, వాట్ హ్యాపెన్స్? దెన్ నీటా పర్సంటేజ్ విల్ బికమ్ 100%. ఎఫిషియన్సీ బికమ్ 100%. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే అర్థం ఏంటి? నో ఇంజిన్ కెన్ కన్వర్ట్ ఆల్ ద హీట్ గివెన్ టు ఇట్ యాజ్ వర్క్. మొత్తం వర్క్ కింద కన్వర్ట్ చేయలేదు. ఎవ్రీ ఇంజిన్ ఎంతో కొంత హీట్ని బయటకు వదిలేసేయాలి. అంటే Q2 కెన్ నెవర్ బి 0. Q2 కెన్ నెవర్ బి 0 అంటే నీటా కెన్ నెవర్ బి 100%. నీటా కెన్ నెవర్ బి 1. అర్థమవుతుందా? సో దట్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో మనం ఇప్పుడు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఆ స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎసెన్షియల్గా చెప్పేది ఏంటంటే ఈ నీటా 100% అవ్వదు అని. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్ మీన్స్ Q2 కెన్ నెవర్ బి 0. Q2 కెన్ నెవర్ బి 0. దీన్నే మనం సెకండ్ లా అంటాం, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. దట్ ఈస్ నీటా can never be 1. అది ఎప్పటికీ 1 కాలేదు. Q2 can never be 0 and ఈటా can never be 1. సో ఎఫిషియన్సీ can never be 100%. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చదువుదాం. రైట్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం న్యాచురల్ లా అని కూడా అంటాం. న్యాచురల్ లా అని కూడా అంటాం. ఎందుకంటాం అంటే న్యాచురల్ లా అని చెప్పేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్పింది? హీట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. అంటే ఆ హీట్ అనేది వర్క్గా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ ఎనర్జీ అనేది ఏ విధంగా వర్క్ ఎనర్జీగా మారుతుంది, వర్క్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని మనకి చెప్పింది. కానీ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో చెప్పలేదు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హీట్ అనేది హాట్ బాడీస్ నుంచి కోల్డ్ బాడీస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. బాగుంది, అది మనకు తెలిసిందే. కానీ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీస్కి పాస్ అవుతుందా? అవ్వదు కదా. కానీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దాని గురించి మాట్లాడదు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పలేదు. ఏం చెప్పలేదు అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకే హీట్ వెళ్తుంది అనే ఆ డైరెక్షన్ స్పెసిఫికేషన్ అనేది ఫస్ట్ లా చెప్పలేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ప్రాసెస్ అంటే గ్యాస్ అనే ఎనీ ప్రాసెస్ మన థర్మోడైనమిక్స్ సిస్టమ్ ఎనీ ప్రాసెస్ మనం తీసుకోవచ్చు. సాలిడ్స్, గ్యాసెస్ ఎనీథింగ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ తీసుకున్నాం. ఆ ఎగ్ తీసుకుని మనం వదిలేస్తే ఆ ఎగ్ కిందకి వెళ్ళి పడిపోయి పగిలిపోయింది. కానీ ఆ ఎగ్ మళ్ళీ అంతా కలిసిపోయి మన చేతిలోకి వస్తుందా? ఆ ప్రాసెస్ అలౌడా కాదా? న్యాచురల్లీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఎగ్ వదిలేస్తే ఆ ఎగ్ కింద పడి పగిలిపోద్ది, కానీ ఆ ముక్కలన్నీ కలిసిపోయి వెనక్కి వచ్చి మన చేతిలోకి రావు. సో ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అలా వెనక్కి రావడం అనేది. కానీ అది రాదా వస్తుందా అనే విషయాన్ని ఫస్ట్లో మనకి స్పెసిఫై చేయలేదు. అర్థమవుతుందా? కానీ సెకండ్ లాలో మనం అది స్పెసిఫై చేస్తాం. అందుకే దీన్ని న్యాచురల్ లా అంటాం. ఈ సెకండ్ లా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫస్ట్ లా. దీని నుంచి దీన్ని డిరైవ్ చేయలేం. బోత్ ఆర్ ఇండిపెండెంట్ లాస్. అర్థమవుతుందా? సో సెకండ్ లా దేని గురించి చెప్తుంది? ది నేచర్ ఆఫ్ ఫ్లో. ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, హై లెవెల్ నుంచి లో లెవెల్కి ఫ్లో అవుతుంది. ఛార్జ్ ఉంది, హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి
ఫ్లో అవుతుంది. హీట్ ఉంది, హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్ ఉన్న బాడీస్కి హీట్ ఫ్లో అవుతుంది, కానీ లోయర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్ ఫ్లో అవుతుంది. సో ద నేచర్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో గురించి మాట్లాడేదే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ 2 స్టేట్మెంట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, 2 స్టేట్మెంట్స్ చూడండి. క్లాసియస్ స్టేట్మెంట్ ఒకటి, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ కొంచెం ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా చూడండి. నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూస్ సోల్ రిజల్ట్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ కోల్డర్ ఆబ్జెక్ట్ టు ఏ హాటర్ ఆబ్జెక్ట్. అది మనకు తెలిసిన విషయమేగా. హీట్ అనేది మనకి కోల్డర్ ఆబ్జెక్ట్ నుంచి హాటర్ ఆబ్జెక్ట్కి అలా పెట్టడం వల్ల ఊరికే, అంటే ఆ 2 అక్కడ ఉన్నాయి, అలా కోల్డ్ బాడీ హాట్ బాడీ ఉండడం వల్ల హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి న్యాచురల్గా హీట్ ఫ్లో అవుతుంది. నువ్వేం చేయక్కర్లేదు దానికి. ఇట్స్ న్యాచురల్ డైరెక్షన్ ఫర్ ఇట్ టు ఫ్లో. కానీ కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి వెళ్ళడానికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలా ఉంచితే ఇట్స్ సోల్ ఎఫెక్ట్. నువ్వేం చేయకపోతే ఇట్స్ సోల్ రిజల్ట్. అర్థమవుతుందా? కానీ పళ్ళంలో ఉన్న వాటర్ని హైట్లోకి నువ్వు తీసుకెళ్తావు. అలాగే రిఫ్రిజిరేటర్లో నీకు ఈ బాడీస్లో నుంచి, అంటే కోల్డ్ బాడీస్లో నుంచి హీట్ తీస్తావు, కానీ అక్కడ ఏం జరుగుతుంది? యు ఆర్ డూయింగ్ ఎక్స్టర్నల్ వర్క్ ఆన్ ఇట్. నువ్వు పని చేస్తున్నావు. ఆ హీట్ తీయడం వల్ల రిఫ్రిజిరేటర్కి బిల్లు వస్తుంది నీకు ఎట్ ది ఎండ్. అండ్ లోయర్ అంటే తక్కువ హైట్లో నుంచి ఎక్కువ హైట్లోకి నువ్వు వాటర్ని పంపించడం కోసం ఎలక్ట్రిక్ మోటార్ని వాడుతున్నావు, అండ్ నీకు కరెంట్ బిల్లు వస్తుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్. అంటే యు ఆర్ డూయింగ్ ఏ వర్క్, ఎక్స్టర్నల్ వర్క్ టు డూ దట్. అదే నువ్వు ఎత్తులో నుంచి కిందకి వాటర్ రావడానికి నువ్వేం పని చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే నీకు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ పంపించడానికి నువ్వు అలా చూస్తూ ఉంటే చాలా అది వెళ్ళిపోతుంది. అది నువ్వేం చేయక్కర్లేదు, యూ డోంట్ నీడ్ టు డూ వర్క్. అదే ఇంకా వర్క్ చేసి పెడుతుంది. అదే మనకి హీట్ ఇంజిన్ అయ్యింది. హాట్ బాడీలో నుంచి, హాట్ రిజర్వాయర్ నుంచి లోయర్ రిజర్వాయర్కి వెళ్ళి మధ్యలో మనం ఒక వర్కింగ్ సబ్స్టెన్స్ పెట్టి ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ మనకి యూజ్ఫుల్ వర్క్ కింద మారుస్తుంది. ఆ హీట్ ఫ్లోని యూటిలైజ్ చేసుకుని, ఆ న్యాచురల్ ఫ్లోని యూటిలైజ్ చేసుకుని మనం పని చేయిస్తాం. దాన్ని మనం హీట్ ఇంజిన్ అన్నాం. క్లాసియస్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే రిఫ్రిజిరేటర్ గురించి చెప్తుంది. నీకు రిఫ్రిజిరేషన్ ఎప్పుడవుతుందంటే యూ హ్యావ్ టు పే బిల్, యూ హ్యావ్ టు డూ వర్క్. నాకు ఎలక్ట్రిసిటీ బిల్ వద్దు కానీ నాకు రిఫ్రిజిరేటర్ పనిచేసేయాలంటే కుదరదు. కంపల్సరీ నీకు ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. ఎందుకంటే నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూస్ సోల్ రిజల్ట్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది కోల్డర్ ఆబ్జెక్ట్ టు ద హాటర్ ఆబ్జెక్ట్. అండ్ దట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ వే అనమాట. కోల్డ్ ఆబ్జెక్ట్ నుంచి హాట్ ఆబ్జెక్ట్కి న్యాచురల్గా ఎప్పుడు హీట్ వెళ్ళదు. యూ హ్యావ్ టు డూ ద వర్క్ అని. అర్థమైందా? సెకండ్, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఇది హీట్ ఇంజిన్ గురించి డైరెక్ట్గా మనం హీట్ ఇంజిన్ వచ్చిన రిజల్ట్ గురించి మాట్లాడతా. చూడండి, నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూస్ సోల్ రిజల్ట్ ఈజ్, నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూస్ సోల్ రిజల్ట్ ఈజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్. అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ అంటే Q1 ఫ్రమ్ ద రిజర్వాయర్ అండ్ కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ హీట్. ఆ మొత్తం Q1 ఏం చేయాలి? కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్ అంటే Wగా మార్చాలి. అది పాసిబుల్లా కాదు అంటున్నాడు. కంపల్సరీ Q2 ఉంటుంది అంటున్నాడు. నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూస్ సోల్ రిజల్ట్ ఈజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద రిజర్వాయర్ అండ్ కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ ఇట్ ఇంటూ ద వర్క్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటున్నాడు. కంప్లీట్గా కన్వర్ట్ చేయలేదు, కంపల్సరీ ఎంతో కొంత Q2ని రిజెక్ట్ చేయాలి అంటున్నాడు. అర్థమవుందా? ఈ 2 స్టేట్మెంట్స్ ద్వారా మనకి న్యాచురల్ ఫ్లో ఏంటి, న్యాచురల్ ఫ్లో కానిది ఏంటి. న్యాచురల్ ఫ్లో కాని దానికి అంటే కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి నువ్వు తీసుకెళ్ళడానికి నువ్వు వర్క్ చేయాలి. దాన్నే రిఫ్రిజిరేటర్ అంటాం. సో మనం దీని తర్వాత మనం రిఫ్రిజిరేటర్ గురించి కార్నాట్స్ ఇంజిన్ తర్వాత మాట్లాడదాము. అప్పుడు ఈ క్లాసియస్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి తీసుకెళ్ళడానికి నువ్వు వర్క్ చేయాలి అని. అదే కెల్విన్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే మన హీట్ ఇంజిన్ గురించి చెప్తుంది. Q2 cannot be 0 అని చెప్తుంది. సింపుల్గా రాసుకోండి. దట్ ఈస్ Q2 can never be 0. That implies eta can never be 1. నెక్స్ట్ వీడియోలో మనం ది బెస్ట్ హీట్ ఇంజిన్ గురించి మాట్లాడతాం. అదే కార్నాట్ ఇంజిన్. ఇట్స్ నాట్ ఏ ప్రాక్టికల్ ఇంజిన్, ఇట్స్ ఏ థియరిటికల్ ఇంజిన్. సో ఐడియల్లీ వాట్ ఈస్ ద బెస్ట్ ఇంజిన్ యూ కెన్ మేడ్ అని చెప్పేదే కార్నాట్ ఇంజిన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పార్ట్లో మనం కార్నాట్ ఇంజిన్ గురించి మాట్లాడదాం.